వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత ముసలం పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నిన్న ఒక మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డితో గొడవ పడుతూ, నువ్వు రోజుకో రకంగా మాట్లాడుతూ ఉంటే, నీ విధానాలు రోజుకో రకంగా మార్చుకుంటా ఉంటే మా పరిస్థితి ఏంటి, మీ పార్టీ పరిస్థితి ఏంటంటూ ఆయన తీవ్రంగా విభేదించిన పరిస్థితి వింటానే ఉన్నాం. అలాగే పార్టీలో కూడా కొంతమంది సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి విధానం నచ్చక సగం మంది రెండుగా చీలిపోయే పరిస్థితి పార్టీకి వచ్చిందని చెప్పి మాట్లాడుకోవడం కూడా వింటానే ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు విన్న తర్వాత ఆ పార్టీలో తీవ్రంగా విభేదాలు చోటు చేసుకున్న మాట వాస్తవమే, వింటానే ఉన్నాం. పార్టీ రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందన్న వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. మామూలుగానే పార్టీ రాజకీయంగా సమాధి అయిపోయింది, నాయకులు చెల్లాచెదురైపోయారు. ఉన్న కొద్ది మంది కూడా విడిపోతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి దారి ఎటు వెళ్ళి ఆగొస్తుందంటారు? ఇప్పుడు బ్రహ్మంగారు మీరు అన్నట్టు సమాధి అయిపోయిందని, ఏదైనా రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ హత్యలు ఉండవు అంటారు. ఎవరైనా స్వయం నిర్ణయాల ద్వారా వాళ్ళు చేసుకున్న తప్పులకి వాళ్లే మూల్యం చెల్లించుకుంటారు. ప్రత్యర్థి నుంచి వచ్చే వీటికన్నా ప్రయత్నాల కన్నా స్వయంగా చేసుకునే తప్పుల మూలనే అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది రాజకీయవేత్తలు కూడా తమ రాజకీయ జీవితాలని అర్ధంతరంగా ముగించుకున్న సందర్భాలు మనం అనేకం చూసాం. అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్సు, ఆయన మరి ఎంత షాక్లో ఉన్నాడు అనేది అర్థమవుతా ఉంది. ఓ రకంగా విమానాశ్రయం భోగాపురం విమానాశ్రయం రన్వే మీద దిగిన ఎయిర్ ఇండియా ఎయిర్ బస్సు ఆ ఎయిర్ స్ట్రిప్ మీద, అంటే రన్వే మీద కాకుండా ఆయన గుండెల్లోకి దూసుకెళ్ళిందన్నంత బాధాకరంగా ఉంది. తట్టుకోలేకపోయాడు, విలువలాడిపోయాడు. ఆ దెబ్బతో ఆయన ఏం మాట్లాడాడో కూడా తెలియలేదు. ఈయన మాట్లాడిన మాటలకి మీరన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా స్తబ్దుగా, నిర్లిప్తంగా, నిర్ద్రాణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఉలిక్కిపడ్డారు. ఏంటి ఇతను ఏం మాట్లాడుతున్నాడు, క్షణానికి ఒక రకమైనటువంటి మార్పులు చేస్తున్నాడు, ఇలా చేస్తే ఇప్పటికే ప్రజల్లో మన పట్ల విశ్వసనీయత లేదు, నమ్మటం లేదు, మనం ప్రజల్లోకి ఏ సిద్ధాంతాన్ని పట్టుకుని కూడా వెళ్ళలేకపోతాం. 5 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చేసిన ఒక్క మంచి కార్యక్రమం వెళ్ళి చెప్పలేకపోతున్నాం. తర్వాత ఇప్పటికీ కూడా అమరావతి లాంటి కీలకమైన అంశం మీద మన విధానం ఏంటనేది కూడా చెప్పలేని పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చాడు. ఇట్లా మాటికి మార్చేస్తుంటే, తర్వాత అభివృద్ధికి అడ్డం పడుతుంటే మనం ఎలా చేయగలుగుతాము? ప్రాంతాల ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్రకి ఒక పెద్ద కళ, అది నిజమైంది. ఉత్తరాంధ్ర గుండెకాయ. అవును, అసలు ఉత్తరాంధ్రకి ఇప్పుడు ఒక బూస్ట్ వచ్చింది, అంటే అభివృద్ధికి ఒక ఊపు వచ్చింది. అలాంటి విమానాశ్రయంకి సంబంధించినటువంటి అంశం మీద తను గతంలోనూ ఒక వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. నిజానికి పూర్తి అయిపోయిన తర్వాత ఈయన చేయగలిగింది ఏమీ లేదు. అభినందిస్తే అన్న విలువ దక్కేది మనకి, స్వాగతిస్తున్నాము, మీకు ఒక మంచి కార్యక్రమం చేశారు, ఇది ఉత్తరాంధ్ర ప్రజలకి మేలు జరుగుతుందని అంటే పోయేది. పోనీ అట్లా వ్యతిరేకిస్తాం వల్లనే అన్న విమానాశ్రయాన్ని ఈయన ముయ్యగలడా? కానీ తను అపకీర్తి మూటగట్టుకున్నాడు, పార్టీకి వ్యతిరేకత తీసుకొచ్చాడు. నాయకులకి కార్యకర్తలకి ప్రజల్లోకి వెళ్ళి ఏం మాట్లాడాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ముందుకెళ్తే వెనకాల మక్కిలు నరుకుతున్నాడు అన్నట్టుగా ఉంది. ముందు మన పంపుతున్నాడు, ఇదే మన విధానం అని, వెనకాల గొడ్డలు తీసుకుని ఆయన మన మోకాళ్ళే చీలమండలు నరుకుతున్నాడు. మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతామనే ఆందోళన నిన్న పార్టీ వర్గాల్లోనూ సీనియర్ నాయకుల్లోనూ వచ్చిందంటున్నారు. ఇప్పటికే మేము అసలు నిర్లిప్తంగా ఉన్నాం, ఇక ఇట్లాంటి వ్యక్తిని నమ్మి ఈ రాజకీయ పార్టీలో ఉండే కన్నా స్తబ్దుగా పక్కకి వెళ్ళిపోవటం బెటరు అనే ఉద్దేశం మీద ఉన్నారు. రెండోది మీరు అడిగారు పార్టీ చీల్చుకుని వెళ్తే ఏంటి అని, అది కూడా ఆలోచించినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ప్రజల్లో సంపాదించుకున్న వ్యతిరేకతతో ఇక ఆ పార్టీ పేరు ఉపయోగించుకునే కన్నా కూడా ఇంకా ఏదైనా కొత్త కుంపట పెట్టుకుంటే మంచిది తప్ప వైఎస్ఆర్సీపీ అనేది ఇక ఎప్పుడు కూడా ప్రజల్లో మనగలేదు, బతికి బట్టకట్టలేదు అనే నిర్ధారణకు వచ్చారు. రెండోది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో విభేదించి ఆ పార్టీలో చీలిక తెచ్చుకునే కన్నా ఆ పార్టీ ఏదో ఆయన్నే నడుపుకోమని చెప్పి మనం ఏదన్నా ఇంకా ఇతర పార్టీల్లో కన్నా వెళ్ళాలి, లేదు ఒక స్వతంత్రంగా అంటే కూటమి ప్రభుత్వంలో చేరడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేసినా కానీ వీళ్ళు అలౌ చేయట్లేదండి. వీళ్ళు రానే ఉండేది, వీళ్ళ గేట్లు మూసారు. ఇప్పుడు వాళ్ళంతా ఆ వర్గం ఒక వర్గంగా తయారయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరటం బెటర్ ఏమో అని ఆలోచన చేస్తున్నట్టున్నారు. అది చేస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ డిఎన్ఏ ఉన్నాళ్ళు కాబట్టి, డిఎన్ఏ ఉన్నాళ్ళు.
ఇతనేదో రాజశేఖర రెడ్డి గారి వారసుడు, ఆయన తరహాలో ప్రవర్తిస్తాడు అనుకుని వచ్చి భంగపడ్డారు కాబట్టి ఆ ఆశ కూడా పోయింది. ఇప్పుడు పోయిందని వాళ్ళే చెబుతున్నారు. మేముగా వెళ్ళి ఈ పార్టీని పునరుద్ధరించడానికి కానీ ఈసారి ఏదైనా సమీక్షా సమావేశాలు పిలిస్తే కూడా వెళ్ళే ఉద్దేశంలో లేరనేది అర్థమవుతుంది. చాలా జిల్లాల్లో అదే తర్జన భర్జన అవుతున్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే షర్మిల్ గారు ఈ అవకాశాన్ని ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతుంది అనేది పాయింట్. ఒకవేళ షర్మిల్ గారు ఇనిషియేషన్ తీసుకోకపోయినా వాళ్లే షర్మిల్ గారికి రాయబారాలు పంపి మళ్ళీ మన పాత కాంగ్రెస్ వాదులు అందరము ఇప్పుడు నువ్వు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏ పాత్ర వహించాడో నువ్వు సారథ్యం వహించమ్మా, మేమందరం కూడా గుర్రాల్లాగా పరిగెత్తాము, జగన్మోహన్ రెడ్డిని మాత్రం మేము నమ్మి ముందుకెళ్ళలేని పరిస్థితి వచ్చింది. నిన్న ప్రజల్లో అన్ని వర్గాలు, ఏ వర్గం ప్రజలని ఆయన నిన్న ఒక అభిమానం పొందే విధంగా మాట్లాడాడని ఆలోచించుకుంటే ఏ వర్గం ప్రజల అభిమానం పొందలేని విధంగా ప్రతిదీ ఒక పెసిమిస్టిక్గాను లేకపోతే ఒక నిర్లిప్తంగాను ఒక పరిపక్వత లేని విధానంగా మాట్లాడాడు. ఒక రాజకీయ పార్టీకి అధినేత అయ్యి ఉండి భవిష్యత్తు అవసరాలు మనకు ఎలా ఉంటాయి, భవిష్యత్తులో ప్రజల్ని ఎలా ఆకర్షించాలి అని తెలుసుకోకుండా ఆచరణలో అసలు ఇవాళ అయిపోయిన భోగాపురం విమానాశ్రయాన్ని ఈయన ఎందుకు వ్యతిరేకించాలి? మనం స్వాగతిస్తే మనకు వచ్చిన నష్టం ఏంటి? స్వాగతించి ఇంకా మీకు మేలైన మంచి పనులు కోరాలి కానీ అది అట్లా చేయకుండా ఇలాంటి పనులు చేయటం ఏంటనేది అర్ధరహితం. చాలా మందికి ఆ భావనే వచ్చింది. ఇటువంటి పార్టీలో ఉంటే మనకుండ పరపతి కూడా పోతుంది. చాలా మంది ఏంటంటే అసలు ఈ పార్టీలో చేరిన ఉద్దేశం వాళ్ళు అనుకునేది మనది ఒక టర్మో 2 టర్మ్లో చేసి మన బిడ్డల్ని ఈ పార్టీలో ఏదైనా వృద్ధిలోకి తెచ్చుకోవాలని తాపత్రయపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని చూసిన తర్వాత ఆయనకి రాజకీయ భవిష్యత్తు లేదు, ఆయన ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీకి ఉండదు. కాబట్టి ఇక ఎంత దూరంగా వైదొలిగితే అంత బెటర్. ఇప్పుడు ఇమీడియట్గా ఏ పార్టీలో చేరడానికి అవకాశంలో లేకపోయినా కూడా ఈ న్యూట్రల్గా ఉండటం ద్వారా వచ్చిన చెడుని కడిగేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశం మీద చాలామంది నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు జిల్లాల్లో అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం కోల్పోయిన చాలా మంది నాయకులు భారతిరెడ్డి నాయకత్వంతో బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతూ ఉందండి. భారతిరెడ్డి అయితే మేనేజ్ చేయగలుగుతుంటారా? భారతిరెడ్డి గారిని కూడా వాళ్ళు అడగలేరండి. ఎందుకంటే మళ్ళీ భారతిరెడ్డి గారి మీద పెత్తనం చేసేది జగన్మోహన్ రెడ్డి గారి, కాబట్టి అటువంటి ప్రయత్నం అది కూడా సాధ్యం కాదని చెబుతున్నారు. రెండోది ఏంటంటే భారతిరెడ్డి గారికి రాజకీయాలకు సంబంధించి ఈ లౌక్యం కానీ ఇది తెలియదని చెబుతున్నారు. షర్మిలకి ఆ రాజశేఖర రెడ్డి గారి డిఎన్ఏ ఉంది, స్వతంత్రంగా సొరవగా ప్రజల్లోకి వెళ్ళి ఆకర్షించగలిగిన శక్తి ఉంది. భారతి గారికి వ్యాపారాలు 4 గోడల మధ్యలో ఉండి చేయగలుగుతారు తప్ప ఇట్లాంటి లేకపోతే వ్యూహం ఏదైనా వేయమంటే వేస్తుంది కానీ ప్రజల్లోకి వెళ్ళి ఆకర్షించగలిగిన. అందుకే గతంలో కూడా ఆమెను ఎప్పుడు పాదయాత్రలో కానీ ఇతర బహిరంగంగా పులివెందుల్లో చిన్న ప్రచారానికి పంపితేనే అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం మార్చుకుని బయటికి వెళ్ళిపోయిందని చెప్తున్నారు. అదే షర్మిల అయితే మరి మొన్న అంత వ్యతిరేక పవనాలు వేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి అంత డబ్బు ఖర్చు పెడుతున్నా కూడా సిద్ధం సభలు ఇవన్నీ పెట్టి తను వ్యక్తిగతంగా ఎదుర్కొని పోరాడింది. చెప్పింది సిద్ధం సభలకు తను 700 కోట్లు ఖర్చు పెట్టినా, నేను రూపాయి ఖర్చు పెట్టకపోయినా నేను ప్రజలను అర్థించేది ఒకటేను, జగన్మోహన్ రెడ్డిని మాత్రం మీరు గెలిపించొద్దు, మా కుటుంబంలో సభ్యులకి ప్రాణ రక్షణ లేదు, ప్రజలకు కూడా ఉండదు, అదొక్కటే నేను మిమ్మల్ని కోరుతున్నాను అని అంత బహిరంగంగా ఎదుర్కొంది. అదే భారతి గారు అంత ప్రజల్లోకి చొచ్చుకెళ్ళలేదనే భావన కలుగుతాం. మద్యం కేసులో అరెస్ట్ అయిన వాళ్ళు ఇంతవరకు వాళ్ళ గారికి బెయిల్ రాలేదండి. ఐఏఎస్లు ఐపీఎస్లు లోపలికి వెళ్ళటం బయట రావటం వాళ్ళ పరిస్థితి అగమచరిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆయనకు సపోర్ట్ చేసిన ఐఏఎస్లు ఐపీఎస్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కోర్టులు మట్టుకాయలు సబ్జెక్ట్ సరిపోతుంది దానికి. ఇప్పటికి కూడా ఈయన జేబు దొంగలతో, గంజాయి అమ్ముకునే బ్యాచ్లతో వాళ్ళతో సమావేశాలు పెట్టడం, రప్ప బ్యాచ్లతో మాట్లాడటం ప్రజలు ఎట్లా చూస్తున్నారంటారు? నిన్న ఈ రక్త తర్పణ చేశారు చూస్తారా, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన కార్యక్రమాలు చేసింది. ఎప్పుడైనా ఒక నాయకుడు జన్మదిన వేడుకలు చేసినప్పుడు ఆ నాయకుడి గురించి ఒక మంచి కొంత ప్రచారం జరుగుతుంది. గతంలో ఏంటంటే ఆసుపత్రుల్లో రోగులకి పళ్ళు పంచిపెట్టడం, లేదన్నా అన్నదానాలు చేయటం, ఇలాంటి కార్యక్రమాలు, వస్త్రదానాలు చేయటం, ఇవి చేసేవాళ్ళు ఎంతో కొంత మేలు జరిగేది. అంటే ప్రజల్లో ఒక పలానా ఆయన పుట్టినరోజు కాబట్టి మనకి ఇదిగో ఈ బట్టలు వచ్చినాయి, లేకపోతే ఈ వస్తువులు వచ్చినాయి అనుకునేవాళ్ళు. మొన్న ఈ రక్తం చిందించే కార్యక్రమం బహిరంగ ప్రదేశాల్లో ఈ జంతు వధ చేశారు కదా, దాని మూలన ఒక రకమైనటువంటి భయోత్పాతం కలిగిందండి, విరక్తి కలిగింది. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి మామూలుగా గ్రామ దేవతల విగ్రహాలకి వేస్తారు రక్తాన్ని.
అవి తీసుకెళ్ళి ఆయన ఫోటోలకి ఫ్లెక్సీలకి కొట్టేస్తే బహిరంగ ప్రదేశాల్లో ఇతను ఒక రక్త పిపాసిగాను ఇట్లాంటి మనిషితో ఇవ్వాలంటే వీళ్ళు వేటలు కోసి రక్తం ఇచ్చారు, మరి రేపు 29 జగన్ 2.0 వస్తే ఎవడి రక్తం అప్పుడు పాండవులు ఇది ఒక వనవాసం చేస్తూ ఉంటారు కదండి. వనవాసం తర్వాత అజ్ఞాతవాసంలోకి వచ్చినప్పుడు ఒక గ్రామంలో ఏదో ఒక నిరుపేద బ్రాహ్మణులాగా వెళ్తారు. ఆ ఊళ్ళో ఒక బకాసురుడు అనే రాక్షసుడు ప్రతిరోజు ఒక మేకపోతుల్ని, ఒక మనిషిని, 2 బర్రెల్ని, బండిడి అన్నము ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా. అట్లాగే ఈయన కూడా రక్త పిపాస అనే ఒక పరిస్థితికి ఏర్పడింది ప్రజల్లో. దానికి తోడు ఆయన అస్థిరంగా చేస్తున్న ఈ ప్రకటనలు ఉన్నాయి చూసారా, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ రోజు ఏ విధానం ప్రకటిస్తాడో ఏమి తెలియట్లేదు. తర్వాత ప్రజలకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ఏ రాజకీయవేత్తకు కూడా అసలు ప్రజల నాడి తెలుసుకోవటం ముఖ్యం. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఇలా చేయబెట్టి నాడి చూస్తాడు అంటే దాన్ని బట్టి ఆ మనిషి ఆరోగ్యం ఎట్లా ఉందని. అట్లాగే నాయకుడు అనే వ్యక్తికి ప్రజల నాడి తెలియాలి. ప్రజల భావనలు ఒక రకంగా ఉంటున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రకటనలు ఒక రకంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలకి నాయకుడికి పొంతన కుదరట్లా. అందుకే 151 స్థానాలు కాదు బాబు నీకు 11 స్థానాలు అని ఇచ్చినా కూడా ఇవాళకు కూడా ఆయన ఒక రాచరిక పోకల్లో వెళ్తున్నాడు తప్ప ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు నేను దగ్గర అవ్వాలంటే ఎటువంటి సాత్వికమైన విధానం ఆచరించాలి, తర్వాత నేను రెండోసారి వస్తే ఈసారి నేను నా విశ్వరూపం చూపిస్తానని ఈ ప్రకటనలు చేయటం అంటే బెదిరించి ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయించుకోగలుగుతాననే ధైర్యం ఎందుకు వచ్చిందో ఆయనకు అర్థం కావట్లా. అది నాయకులకు కూడా తెలియట్లేదు, అది సాధ్యం అవుతుందా. ఈయనకి ఇప్పుడు పులివెందుల్లోనే మొన్న డిపాజిట్ కోల్పోయారు జడ్పీటీసీలో. కాబట్టి ఈసారి అసలు పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు మీదే అనుమానాలు ఉన్నాయి నాయకుల్లో. కాబట్టి ఆ పార్టీ తరపున టిక్కెట్లు తీసుకుని మేము వెళ్ళి పోటీ చేసి గెలిచే పరిస్థితి ఉండదు. డబ్బుకు డబ్బు పోతే పరుగుకు పరుగు పోతుంది. దానికన్నా అసలు ఇక ఇటు నుంచి వైద్యులుగా ఇప్పుడు మీరు చెప్పారు కదా, నిన్నెల్లో ఒక సీనియర్ మంత్రి ఒక ఆయన దగ్గరలో ఉంటే వెళ్ళగలిగాడేమో కానీ ఇక ఎందుకు ఆయనతో వాదించుకోవడం లాభం లేదు, మన దోవ మనం వెతుక్కోవాలి. ఇప్పుడు ఆయన్ని రంజింపజేయలేరు, ఇది అంటారు చూడండి కొంతమంది వ్యక్తుల్ని రంజింపజేయలేమని వేమన శతకంలో గాను. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు రంజింపజేసే ప్రయత్నం కన్నా మనం విశ్రమించడం మంచిదనే ఉద్దేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రేణులు వచ్చినాయి అనేది చర్చ జరుగుతూ ఉంది. విడిపోవడం స్పష్టం, కాంగ్రెస్ పార్టీలో చేరడం స్పష్టం, జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు విరమించుకుని శాశ్వత జీవితాన్ని జైల్లో గడపడం కూడా స్పష్టం అంటారు. అటువంటిది ఇప్పుడు ఆ కేసులు అయితే పోవు కదండి, నువ్వు పార్టీ మూసేసుకుంటావు నీ చేతిలో పని. కానీ కేసులు బుక్ అయినాటిని అవి ఎదుర్కోక తప్పదు. నువ్వు రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నా కూడా తప్పదు జైలుకి వెళ్ళక. ఇప్పుడు లల్లూ ప్రసాద్ యాదవ్ కూడా వెళ్ళాడు కదా. అట్లాగే ఆ కేసులు వేరు, పార్టీ వేరు. పార్టీ ఆయన వ్యక్తిగతంగా ఆత్మహత్య సదృశ్యమైనటువంటి మాటలు శాస్త్రాల ద్వారా చేసుకుంటున్నాడు. కేసులు అంటారా, తను సంపాదించిన డబ్బు ఆయన కూడా చెప్పాడు అది నా స్వార్జితమే కానీ షర్మిలకు కానీ విజయమ్మ గారు కానీ అందులో హక్కు లేదని. అట్లాగే దాని ద్వారా వచ్చే కష్ట నష్టాలు కూడా ఆయన ఫేస్ చేయాల్సిందే. అంతిమంగా పార్టీ మూసుకుని వెళ్ళిపోవటమే అంతేగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని, రెండుగా చీలిన ఆ పార్టీ ఒక వర్గం కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం.